దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచచ్చు మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త, ఈ సమయంలో ప్రభా నీ బిడ్డలుగా మమ్మలను నీ వద్దకు చేరి ప్రార్థించే కృప, స్తుతించే కృప, ఆరాధించే కృపను మాకు దయచేసినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల మాకు అందించి మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని నీదేన దాసుడైన నేను చేర్చున్న నా ప్రార్థన ఆలకించు, అంగీకరించి మేలు చేత, నీ ఆలోచన చేత, నీ కృప చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని దీన దాసుడైన నేను చేయొచ్చు నా ప్రార్థన అంగీకరించి ఆలకించి నెరవేర్పు దయచేయమని ఆత్మరక్షణకర్తని యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడుగుచు, బ్రతిమాలుచు, ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి కాపుదల, ఆదరణ తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఈ దినము పాఠము విడుదల. విడుదల పొందిన వారు, విడుదల కావలసిన వారు అనేకులుగా మనకు కనబడుతూనే ఉన్నారు. గనుక ఈ దినము పాఠం ఏదనగా విడుదల. చాలామంది చాలా రకాలుగా విడుదల లేక శోధించబడుతూ, వేధించబడుతూ, బాధించబడుతూ, ఇబ్బంది పడుతూ, అనేక విధములుగా మరి శోధనలో పడుతూ, పాపక్రియలకు, పాప తలంపులకు లోబడి బ్రతుకుతున్నవారు అనేకులు. అయితే దేవుని యొక్క విశేషను బట్టి, దేవుని యొక్క తలంపుని బట్టి, దేవుని ఉద్దేశాన్ని బట్టి మనము మరొక రీతిగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అయితే విడుదల, చాలామందికి లోకంలో విడుదల లేక దురాత్మ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయిన వారు ఉన్నారు. విడుదల మనుషుల్లో కొన్ని రకాలైన విడుదల లేక ఉన్నారు. ప్రతి మనిషికి విడుదల కావాలండి. ప్రతి మనిషికి విడుదల లేకపోతే ఆ మనుషుడు ఎలా జీవిస్తాడో, ఎలా బ్రతుకుతాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి విడుదల కావాలి మనకి. విడుదల లేకపోతే జీవించడం మహా కష్టం, మనుషులు బ్రతకడం మహా కష్టం. గనుక విడుదల అనేది మనుషులకి చాలా ప్రాముఖ్యం. గనుక ఈ సాయంకాల సమయంలో ప్రతి మనుష్యుడు విడుదల కలిగి దేవుని యందు విశ్వాసముతోనూ, భక్తితోనూ, భయముతోనూ విడుదల కలిగిన వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, విడుదల లేకపోతే మనుషులు చాలా వీటిలో బందీలుగా ఉన్నారు. ఒకటి, ఈ లోకంలో మన బాగా కంటికి కనబడుతుంది విడుదల ఏంటంటే, మందుకు బానిసైన వారు, సిగరెట్కి బానిసైన వారు, చూడండి అనేకమైన అలవాట్లకు బానిసైన వారు, శరీర సంబంధమైన కోరికలకు బానిసైన వారు, అలాగే ఆశలు, కోరికలు, తలంపులు, ఊహించని వీటిలన్నిటిలో బానిసలైన వారు చాలామంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, వీటి నుండి విడుదల చేయమని అడుగుతున్నాడు యాజకుల్ని. మీరేమి చేయవద్దు, వారిని హేళన చేయకండి, ప్రార్థన చేయండి. ప్రభువా, ఇదిగో ఇటువంటి బందీలుగా ఇంతమంది ఉన్నారు, ఇన్ని రకాల బందీలుగా ఉన్నారు. కాబట్టి ఈ బందీలో ఏదైతే సాతానుగాడు బంధిస్తున్నాడో ఆ బంధకముల నుండి నీ పిల్లలైన వారిని విడుదల చేయి. కొందరు ఆశ కలిగి బంధకంలో ఉన్నారు, కోరికలతో, ఊహించిన కోరికలు. ఏమండి, ఏదో శాతమంది భారీ ఆదాయము, ఏమండి ఊరంతా ఏమో కోరికలు అంటారు కదా. కనుక మనము ఆలోచన కలిగి, తలంపులు కలిగి, మనం జాగ్రత్త కలిగి ఉండాలి ఈ రోజుల్లో. లేకపోతే చాలా కష్టమండి ప్రియులారా. అందుకనే కోరికలను మనం ఏం చేసుకోవాలి? చంపుకోకూడదండి, అసలు లేకుండా చేసుకోవాలి. చంపుకుంటే అది మరలా రావచ్చు, లేకుండా పునాదులతో చంపేస్తున్నాం అంటారు. అందుకని ఇలా మనం పొలంలో కొన్ని పిచ్చి మొక్కలు వస్తాయి, ఏం చేస్తాం?
ఏర్లతో సహా పీకేస్తాం. అలాగే మనలో ఉన్న కోరికలు, దురాత్మ సంబంధమైన ఆశలు, దురాత్మ తలంపులు కలిగిన కోరికలు ఇవన్నీ ఏం చేయాలి తెలుసా? మనం ఏరులతో సహా పీకేయాలి. అట్లని పీకేసి ఏం చేయాలి? అగ్నిలో కాల్చివేయాలి. ఇక్కడ వాక్యం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ చాలా గమనించాలి. మనం అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 12వ వచనంలో నేను చదువుతుంటే గమనించండి. అతడు శరీరము చూడండి, అపోస్తుడైన పౌలు గ్రామంలోకును పట్టణంలోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ అంటున్నాడు, అతడు చేతు గుడ్డలను, అతడి చేతులు అని అవతల వారి యొక్క మరి బట్టలైనా వాడి చేతులైనా మడుములైనా తలిగిన అంటే కాళ్ళు కొంచెం టచ్ అయినా కానీ వారికి ఏం కలుగుతుందంట? ఎట్లయినను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచును. అంటే దెయ్యములు పట్టిన వారు, రోగాలను పట్టిన పౌలు గారిని ముట్టుకుంటే స్వస్థత కలుగుతుందంట. అంటే విడుదల దొరుకుతుంది. వారిని విడిచును, దెయ్యములు వారిని విడిచి వెళ్ళును. అంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువును అపోస్తలుడైన పౌలు ప్రభువును చూడగానే ఏం కలిగాడు? మహిమను సంపాదించుకున్నాడు. దాని తగ్గ ప్రార్థన చేశాడు, దాని తగ్గ దేవుని సన్నిధిలో కనిపెట్టాడు, దాని తగ్గ విజ్ఞాపన చేశాడు, దాని తగ్గ తన అనేకమైన ఆలోచనతో నడిచాడు. అందుకప్పటి పౌలు గారు మహాశక్తిమంతుడిగా, పౌలు సౌలు ఏమండి వీరందరి తర్వాత ఏమండి యోహాను గారు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, యేసుప్రభు శిష్యులు, పౌలు గారు కూడా అలాగనే మహాశక్తిమంతుడిగా బలవంతుడిగా మారాడు. అయినప్పుడు కూడా అతడు మాత్రం హెచ్చించుకోలేదు. నేను ఎంతగా మీరు హెచ్చించినది నాది కాదు, నా దేవునికి చెల్లాలి. ఎందుకంటే ఎంతగా తన దేవునిని కొన్ని సంవత్సరాలు మాత్రమే యేసుప్రభుని హింస పెట్టాడు, యేసుప్రభు పిల్లలను బాధ పెట్టాడు, మనల్ని క్రైస్తవులైన వారిని అందరూ కూడా హింస పెట్టాడు. కొంతకాలం మాత్రమే. కానీ అతను బ్రతుకున్నంత కాలం ప్రభు కొరకు స్తుతించిన, ప్రభు కొరకు ఎన్ని మార్లైనా మరణించటకైనా సిద్ధమన్నాడు ఆయన. అంటే దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పదో గమనించండి. అందుకనే ప్రతి మనిషికి విడుదల చాలా అవసరం అండి. విడుదల కావాలంటే నువ్వు పట్టుగలిగి, చాలామంది స్త్రీలు పట్టు పడుతూ ఉంటారు భర్త దగ్గర, లేదా తల్లిదండ్రుల దగ్గర కుమార్తెలు పిల్లలు నాకు ఇస్తావా సస్తావా అని కూర్చుంటారు. నువ్వు నాకు ఇది ఇవ్వకపోతే నేను చనిపోతాను, రైలు కింద ఎదురెళ్ళి చనిపోతాను, బస్సు మీద పడి చనిపోతావు, పాయిజన్ తిని బెదిరిస్తూ ఉంటారు. సర్లే ఆడి చావాదేడు సస్తాడులే, వాడు ఏదో వాడి తిప్పలాడు పడతాడని అప్పో సొప్పి కొంటున్నారు. ఈ మొన్న మధ్యన పోయిన నెలలో చూసాం, ఒక కుమారుడు తండ్రి 2.5 లక్షలు ఎట్టి బండి కొన్నాడు, లేదా చచ్చిపోతాను అన్నాడంట. సర్లే ఎందుకని అప్పు చేసి ఆటో తోలుకునే డ్రైవర్ అతను రోజుకి 1000, 1500, 500, 1000 రూపాయలు సంపాదించుకుని అతను 2.5 లక్షలు అప్పు చేసి కొడుకు బైక్ కొన్నాడు. కొన్న 4వ రోజునే లారీని గుద్దేశాడు ఇలా కుర్రాడు. చూడండి పిల్లరా, చనిపోయాడు. ఏమీ బాధపడకుండా హ్యాపీగా ఉన్నారు. అందరూ అడుగుతున్నారు, ఏంటయ్యా కొడుకు చచ్చిపోయినా హ్యాపీగా ఉన్నావు, ఏం చేయమంటావు? ఒరే నువ్వు చచ్చిపోతారు వద్దురా, యాక్సిడెంట్ నీకు తెలియదు అంటే, కాదు లేదో చస్తాన్నాడు. ఎలాగా చచ్చిపోతాడు వీడు ఉండడు అనేది లెక్క చేసాడు దేవుడు గ్రహించినట్టుగా. చూడండి ప్రియులారా, ఇవాళ అలాగున్నారు ప్రజలు. ప్రియుల ప్రతిదాని కోసం సాధించుకుంటారే, దేవుని సన్నిధిలో పోరాడండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి, దేవుని సన్నిధిలో పెనిగిలాడండి. ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను శోధించు, నాతో పోరాడు, నాతో దెబ్బలాడు అని సెలవిస్తున్నాడు ప్రభు. గనుక ప్రియులారా గమనించాలి. మీరు ఒకసారి మనం ఆలోచించినప్పుడు ఆలోచన క్రియలు, ఆలోచన తలంపులు ఎలాగున్నాయో ఒకసారి మనం గ్రహించాలి. ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు నేను మన బైబిల్ ప్రకారముగా శీలమండులతో సహా అతని ఏంటంటే రోగులకు వస్త్రాలు వారి శరీరము తాకితే ఏమవుతున్నారంట? అతడు స్వస్థపడుతున్నారు. గమనించాలి ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఆలోచన తలంపు కలిగి ఉన్నప్పుడు డోర్స్ దగ్గరికి అమ్మ గనుక మనం ఆలోచన కలిగి ప్రార్థించినప్పుడు మనం ఏ రకంగా ఉన్నాం, ఏ రకమైన తలంపులు కలిగినా గమనించండి ప్రియులారా. అందుకనే విడుదల కావాలి, రక్షణ కావాలి, మోక్ష మార్గం కావాలి, ప్రశాంతత కావాలంటే
మార్గం ఎంచుకోవాలి. అదే చాలామంది అంటారు మతం మారావా, మరి అంటే మతం కాదండి, ఇది మార్గం. మతము కానీ, జాతికి కానీ, కులానికి కానీ, ప్రాంతానికి కానీ పనికి ఉపయోగపడేది కాదు. మనసుకు, ప్రాణముకు, ఆత్మకు రక్షణ కోసమే ఈ బోధలు. నీ కులం కానీ నీ కులంలో మరొక కులంలోకి వెళ్ళటానికి కులాలు కాదండి. ఇది దేవునికి కులము కానీ, మతము కానీ, జాతి కానీ, భేదము కానీ లేదు. అందరూ సమానులే అన్నారు ఆయన. అంటే ఏంటి? ఆయన దృష్టిలో అందరూ సమానులే. అందరూ ఆయన ఆత్మచేత నింపబడిన వారే. అందరూ ఆయన జ్ఞానం చేత బలపడిన వారే. అందరూ ఆయన ఆలోచన చేత నడిచిన వారే, జీవించుచున్న వారే. అలాంటప్పుడు మనకు విడుదల ఎందుకు రాదు? దేవుని ఆత్మ విడుదల కొరకు కోరుకుంటుంది. దేవుని శక్తి విడుదల కొరకు కోరుకుంటుంది. దేవుని బలము ఆయన బలము కొరకు కోరుకుంటుంది. ఆయన శక్తిని కోరుకుంటుంది. ఆయన ఆలోచన కోరుకుంటుంది. ఆయన బలాను, ఆయన క్రియలు కోరుకుంటుంది నీలో ఆత్మ. కానీ నీలో దేహం మాత్రం సాతాను యొక్క చేతిలో బందీగా ఉన్నావు. విడుదల పొందవా? విడిపించబడవా? నువ్వు చూడండి, ఎవరైనా పట్టుకుంటే మనం గింజుకుంటాం. అంటే వాడి నుంచి విడిపించి పట్టుకోవడం ఎన్నో రకాల ప్రయత్నం చేస్తాం. ఎందుకని? స్వేచ్ఛ జీవితాని కోసం, లేదా విడుదల పొంది అమ్మా అనుకుంటా. అంటే ఎందుకంటే సాతానుగాడు ఇంకా భయంకరంగా నువ్వెంతగా విడిపించుకుంటున్నావో అంతగా నేను ఇంకా బంధిస్తుంటాడు. ప్రియులారా చూడండి, చాలా దొంగతనం చేసేవాడు, కర్రుడు కట్టిన దొంగలు ఏం చేస్తారు? చాలా బందీగా ఉన్న సంఖ్యల్లో ఉంచుతారు, మహాబందీలు. ఎవరు ఏం చేసినది, ఏమి బాంబులు వేసి కొట్టినా పేలకుండా అన్న దాంట్లో భయంకరంగా పెడతారు. ఎందుకంటే అతడు అంత బలవంతుడు. సాతానుగాడు ఎంత బలవంతుడైనా దేని ద్వారా భయపడతా తెలుసా? ప్రార్థన ద్వారా. ఏమండి, పేతురు గారు, యోహాను గారు వీళ్ళందరూ చెరసాల్లో ఉన్నప్పుడు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు చెరసాలు చంకులు కూడా ఏమైపోయినాయి? మరి ఒక తాడు తెగినట్టు, ఒక్క తాడు తెగినట్టు, దారం పోగు తెగినట్టు వారి చంకిళ్ళు, వారి యొక్క గేటులు కూడా తెరవబడ్డాయి. దేవదూతలతో తీర్చారు. ఎందుకు చెప్తున్నంటే, నీవు నీ దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అటువంటి ఆలోచనలోకి నువ్వు వస్తావు. కనుక మనం గమనించినప్పుడు ప్రియులారా, ఒక్కసారి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలని మనం ఒకసారి మరి ఆలోచన కలిగి ఉందాం. అలాగే మరొక వాక్యం చదువుతున్నప్పుడు వచనము, అది అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 9వ వచనం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఇక మాట వినండి ప్రియులారా. పేతురు గారి కనబడుతున్నారు ఇక్కడ మనకు. ఎలాగంటే, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండును. అప్పుడు ఐతు అనేక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ప్రసంగం చేయొచ్చుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడినై ఎత్తబడిను. అంతటి పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించి, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో. చూడండి, ఇక్కడ ఏమంటారు? పౌలు గారు వాక్యం మంచి ఆ పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యం బోధిస్తున్నాడు. ఆ యవనస్తుడు కిటికీ పైన కూర్చుని, ఆ కిటికీ అంటే ఆ గోడ మంది అక్కడ కూర్చుని చక్కగా వింటున్నాడు. నిద్రలో జోగి వెనక్కి పడిపోయాడు. 3వ అంతస్తు నుంచి, అంటే 30 అడుగులు ఎత్తు నుంచి కింద పడ్డాడు. బ్రతికుతారా? చనిపోయాడని అందరూ మోసేస్తారు, తీసేస్తారు అక్కడి నుంచి. తీసుకున్న పౌలు గారు అంటారు, కంగారు పడకండి, తన ప్రాణము తనలోనే ఉంది, మీరు కంగారు పడకండి. అంటే దేవుడు ఒక కార్యము చేయటకు పౌలు గారిని అక్కడ, అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క బలము, దేవుని ఆలోచన క్రియలు ఈ భూమిని విడవలేదు. ఎస్, ఎలాగంటే ఇవాళ నువ్వు సజీవుడిగా ఉన్నావంటే, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే, నీ ప్రార్థనకి బదులు దొరుకుతుందంటే, నీ ప్రార్థనకి నెరవేర్పు దొరుకుతుందంటే, నీ ప్రార్థనకు క్రియలు నెరవేరుతున్నాయి, మంచి సంతోషము సమాధానము నీకు కలిగింది, నువ్వు దొరుకుతూ దాన్ని పొందుతున్నావంటే దేవుని ఆత్మ భూలోకంలో, దేవుని శక్తి భూలోకంలో సంచరిస్తుంది కాబట్టి అవి మనకి లభిస్తున్నాయి, మనం పొందగలుగుతున్నాం. అందుకాబట్టి అది రుజువు చేయటకు ఆ యవనస్తుడు జోగి నిద్రలో జారుకిని కింద పడి చనిపోయినప్పుడు
పేతురు గారు యోహాను గారు అంటారు, ఇగో అతను చనిపోలేదు, కంగారు పడండి అని అతని మీద పడి ఏం చేస్తాడు, అతడు మరలా పైకి వచ్చి రోడ్డుకి పిచ్చి పుచ్చుకుని తెల్లవారి వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరి. ఇక్కడ ఏం చేస్తాడు చూడండి, మరలా చదువుతున్నాను, ఇక్కడ గమనించాలి ప్రియులారా. 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడినై ఎత్తబడిను. అంతడు పౌలు కిందకి వెళ్ళి అతని మీదట పడిగి కౌగిలించుకుని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణము అతడిలో ఉన్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకుని తెల్లవారి వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన ఆ చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు వారు విశేషమైన ఆదరణ కలిగెను. చూసారా ప్రియులరా, ఆ చిన్నవాడిని కౌగిలించుకుని ప్రార్థన చేసి పైకి వచ్చేసి ఆయన బోధన చేస్తున్నాడు. అంటే ఆ దినం సంస్కార విందు, రొట్టె విరిచోటంటే సంస్కార విందు అయి ఉన్నది. తెల్లవారులు చేసి ఆ కార్యము చాలా సంఘాల్లో మరి ఒక్కొక్కసారి సాయంకాలం మొదలు పెడితే తెల్లవారులు అంతంత జనాలు ఉంటారు. ఒక క్రమం ఉంటుంది. బైబిల్ క్రమం ఎలాగంటే మనిషి సేవకుడు ఇవ్వాలి. ఎక్కువ సేవకులు ఉంటే త్వరగా ఇస్తారు, తక్కువ మంది సేవకులు ఉంటే సమయం ఎక్కువగానే తీసుకుంటుంది. కనుక ఇలాంటి క్రియలు పౌలు గారి ద్వారా దేవుడు చేశాడంటే, ఎందుకంటే దేవుని శక్తి లోకంలో సంచరిస్తుంది. దేవుని శక్తి లోకంలో మరి ప్రభావితులుతుంది. సూర్యుడు ఎలాగా శక్తిని మరి ఆ యొక్క ప్రకాశాన్ని వెదజల్లుతున్నాడు, దేవుని యొక్క శక్తి కూడా ఈ భూలోకంలో వెదజల్లబడుతుంది. అందుకు కాబట్టి నీ ప్రార్థనకి బదులు దొరుకుతుంది, నా ప్రార్థనకి నెరవేర్పు దొరుకుతుంది. ఏమంటే నేను చేసిన విజ్ఞాపనకు ఏమంటే క్రియారూపంలో జరిపిస్తున్నాడు. నువ్వు చేసిన ప్రార్థన విజ్ఞాపనకు మేలు కలుగుతుంది, సంతోషము నీకు దొరుకుతుంది, మా ప్రార్థనకు ఆనందము కలుగుతుంది. ఆనందము సంతోషము రెండు ఒకటే, కానీ ఆనందం అంతరాత్మంగా పడిది, సంతోషం బయటికి చెప్పుకునేది. ఆనందం అనేది ప్రియులరా అవసరాన్ని బట్టి బయటికి చెప్పగలిగింది, సంతోషం అనేది ఎక్కడైనా మనం చెప్పుకోగలిగింది. దానికి ఈ రకమైన రీతిని దేవుడు మనకిస్తూనే ఉన్నాడు. అందుకనే ఎవరి మాట వింటాడు, నా మాట దేవుడు వింటాడా, నా మాటకు నెరవేరు దొరుకుతుందా అనుకునే మీరు ఖచ్చితంగా దొరుకుతుంది. నేను పాపిని, నేను దుర్మార్గుని, మోసాలు చేశాను, అది చేశాను, ఇది పశ్చాత్తాపడి నీ మనసు దేవుని వైపుకు, నీ హృదయం దేవుని వైపుకు, నీ తలంపులు దేవుని వైపుకు తిరిగితే ఆ క్షణమే నీకు విడుదల దొరుకుతుంది. ఎందుకంటే లోకములో దేవుని యొక్క సంచారం ఉంది, భూలోకములో దేవుని యొక్క సంచారం ఉంది, చీకటి కాదు ఈ లోకం. అందుకే రాత్రికాలం పగటకాలం ఎందుకు దేవుడు సృష్టించాడంటే, మీకు సంగతి తెలుసా, సాతానికి 3 గంటలే అవకాశం, తర్వాత కాలం అంతా కూడా దేవునిదే అనుకుంటారు మీరు చాలామంది. కానీ 3 గంటలు మాత్రమే, 3 జాములు, 4 గంటలు అనుకుందాం పోనీ. అలాగే ఇంత సమయం వాడికి ఈ 3 గంటలు 4 గంటల సమయంలోనే ముప్పు తిప్పలు పెడతాడు. అందుకని ప్రియులరా సాతానికి అడిగి చీకటి, అదైనా మధ్యరాత్రి వేళ, అమావాస్య చీకటి అంటారు కదా, అమావాస్య చీకటి వాడికి అధికారము కలదు. అదుగదుగో సాతానుగాడు, వాడికి అధికారం ఉన్నది అమావాస్య చీకటి అనేది. అమావాస్య చీకటి అంటే వాడికి మధ్యరాత్రి వేళ అంత తప్ప తర్వాత కాలం అంతా కూడా దేవదూతలు, పరిశుద్ధులు, మనుషులు, జీవరాశులు, పక్షులు, వాటి యొక్క అనేక రకాల జర్నీలు ఉంటాయి. గమనించండి ప్రియులారా, దేవుడు తన ప్రభావం బట్టి పౌలు గారు చేసిన ప్రార్థన విన్నాడు. అదే దురాత్మలు సంచరించాయనుకోండి, ఆ క్షణంలో ఎంతమందికి ఎన్ని రకాల శోధనలు వచ్చును. కానీ దేవుడు తన ఆత్మ ద్వారా అనేకమైన క్రియలు చేశాడు. తన కుమారుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యేసు ప్రభు వెళ్ళిపోతూ పరలోకి వెళ్తూ ఏమన్నారు, నేను వెళ్తున్నాను కానీ నా తండ్రి ఇక్కడి నుంచి మీ మీద దిష్టి కలిగి ఉన్నాడు, ఆయనే మీ మీద ఆదరణకర్త, మీ మీద సర్వ అధికారాలు ఆయనకే ఉన్నాయి, కాబట్టి కొంతకాలం మాత్రమే నాకు అధికారం ఇచ్చాడు, ఇప్పుడు అధికారం మరలా ఆయనకి వెళుతుంది, ఇప్పుడు ఆయన నీతో ఉంటాడు, సాతాను ఆటలు సాగవని ప్రభు హెచ్చరించారు. కనుక మీరు చాలామంది అనుకుంటారు, నా ప్రార్థనకి ప్రతిఫలం దొరుకుతుంది అంటారా, నా ప్రార్థన దేవుడు వింటాడంటారా, నా ప్రార్థనకి నెరవేర్పు దొరుకుతుందంటారా, నా ప్రార్థన నా కుటుంబంలో బాగు జరుగుతుంది అనుకుంటారా,
అభివృద్ధి జరుగుతుందంటారా? నా కష్టాలు తీరిపోతాయా? మేము ఇల్లు కట్టుకుంటామా? లేకపోతే మేము మా పిల్లలకి పెళ్లి చేస్తామా? మాకు ఆరోగ్యం కుదురుపడుతుందా? మా కాళ్ళ నొప్పులు పోతాయా? మా తలపోటు పోతుందా? శోధన, ఇరుగు పొరుగు వల్ల శోధన, అప్పులు, బాధల యొక్క వేదన ఇవన్నీ పోతాయి అంటారా? ఎస్, పోతాయి. ఇవి ఎప్పుడు పోతాయంటే దేవునితో నువ్వు సమయం గడిపినప్పుడు, దేవునితో నువ్వు సమయం కేటాయించినప్పుడు, దేవుని కొరకు నీవు సమయం కేటాయించి నీ స్వరం ఆయనకు అప్పగించినప్పుడు అప్పుడు ఆయన వింటాడు. ఈ లోకంలో ప్రతి చోట ప్రతి క్షణము ఆయనదే. ఈ రాత్రి కాలంలో సాయంకాల పూట మీరందరూ గమనించి ప్రార్థించి విడుదల పొందుటకు, విడుదల కలిగి జీవించుటకు, విడుదలలో ప్రభు యొక్క రాజ్యములకు చేరటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు ఆదరణ అందించునుగాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. దయగల మా దేవ నీకు వందనాలు, ప్రేమగల రక్షక నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించుము, మా ప్రార్థన అంగీకరించుము, మా ప్రార్థనకు నెరవేర్పు దయచేసి నడిపించిన తండ్రి వందనాలు. నా ప్రార్థనే కాదు, ఈ లోకంలో నీ సంచారం ఉంది, ఈ లోకంలో నీ శక్తి ఉంది, ఈ లోకంలో నీ బలం ఉంది, ఈ లోకంలో నీ యొక్క ఆలోచన కలిగిన పరిశుద్ధులు ఉన్నారు, దేవదూతలు మరి సంచరిస్తే కాలం. కాబట్టి నాయన మనుషులు అందరూ నీ బిడ్డలే. మనిషి ఒకవేళ నడుస్తున్నాడంటే దేవుని ఆత్మ అతనిలో ఉన్నది. ప్రతి మనుషులు కొన్ని వేల కోట్ల మనుషులు, 850 కోట్ల ప్రజలు ఈ భూమి మీద నివసిస్తున్నారు. అందరిలో నీ ఆత్మ ఉన్నదంటే అందరి మధ్యన అందరిలో నీ ఉన్నాం. కాబట్టి గనుక ప్రతి వారి యొక్క విజ్ఞాపన ఆలకించండి. మా దేశమే కాదు ప్రపంచంలో కరువు రాబోతుంది అంటున్నారు ప్రభా. పెట్రోలు, తినే ఆహారములు, అలాగే అన్ని విషయాలు, అన్ని రకాల యొక్క మనుషుల యొక్క ఇబ్బందులు ప్రభు, యుద్ధాలు వచ్చి ఆగిపోయినాయి. అసలైన కరువు, అసలైన యుద్ధము ప్రారంభమైంది అంటున్నారు ప్రభా. దేవా, ఇప్పటికే చాలా రకాలు పాల బిల్లు, పాల రేట్లు, కాయగూరల రేట్లు, తినే ఆహారం రేట్లు, పెట్రోలు, డీజిలు, గ్యాసు ఇలాంటి చూసుకుంటే సామాన్యుడు మనుషుడు బ్రతకటం కష్టమైపోతుంది ప్రభా. దేవా, కనికరించుము తండ్రి, జాలి చూపించు ప్రజల పట్ల, దయ చూపించు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు కలిగిన వేదన మేము తట్టుకోలేం ప్రభా. దేవా, నీ జాలి, నీ దయ ప్రపంచ వారు, ఇదిగో తండ్రి ట్రంప్ గారు, అలాగే ఇదిగో తండ్రి మరి నాయన యుద్ధాలు జరుగుతున్న ఈ నాయకులు ప్రభా, ప్రధానమైన నాయకులు తండ్రి, వాళ్ళు ఏమైనా పర్లేదు నాకేంటి అని మొండుతనముతో ఉన్న వారితో మాట్లాడిన ప్రభా. ఇదిగో దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమగల తండ్రి, యుద్ధాలు జరుగుతున్న వారి స్థలాలలో తండ్రి మరి నాయన నీటి మీద సముద్రం వారదన్నట్టుగా, ఇది నాది అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ప్రభా. దేవా, ఎవరిది ఎక్కడ ఉంది ప్రభా? ఏదో ఒక రోజు నీ లోకాన్ని, భూమిని విడిచి వెళ్ళాలి కదా. అది లేకుండా ప్రభా సుమారు 850 కోట్ల ప్రజలు ఇరకాటంలో పడిపోతే, కరువుతో కాటకాలతో ఒకరినొకరిని చంపుకు తినే దినాలు రాబోతున్నాయి అన్నారు ప్రభా. యేసయ్యా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను దయచేయమని త్వరగా అతి వేగముగా తిరిగి వచ్చుచున్నా యేసయ్య ప్రతి వారి యొక్క విజ్ఞాపన, ప్రతి వారి యొక్క ఆదరణ, ప్రతి వారి యొక్క మొరను ఆలకించి మేలుతోనూ నాయన మహిమతోనూ నీ ఆలోచనతో నింపి బలపరచుమని తండ్రి. ఇక పెట్రోల్ గిని ఇక మరి 4-5 రోజులే దొరుకుతాయి అంటున్నారు ప్రభా. అసలు నాయన పెట్రోల్ లేకపోతే ఎన్ని రకాలుగా స్తంభించిపోతుందో మార్కెట్. పాలు, పిల్లలు తాగే పాలు కానించి వేసుకునే మాత్ర వరకు కూడా దొరకని పరిస్థితి ప్రభా. దేవా, నీ సహాయం చూపించండి, మీ దయ చూపించి, మీ జాలి చూపించి, మీ కరుణ కటాక్షము అనుగ్రహించి బలపరచమని దీనదాసుడైన మాకు ఈ ఆలోచన క్రియలు దయ చూపించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామంలో అడిగి ప్రార్థన చేస్తూ తీస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామన పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరినగాక. మహోన్నతుడైన మాకు దయచేయం. మా ప్రార్థన చేసేవారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనకి ఏం తప్పించు. రాజ్యము, శక్తి, మహిమా నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ఏసురత్వం ఏం చేయము, అపవాదికులం ప్రభు, ఏసురత్వం ఏం చేయము, అపవాదికులం ప్రభు సంపూర్ణ విజయం, అపవాదికులంతకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాతా.